కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీల నిర్మాణంపై విచారణ ఊపందుకుంది. ఏజెన్సీలను అఫిడవిట్ ఫైల్ చేయమని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ స్పష్టం చేశారు. ఆ అఫిడవిట్లపై విచారణ కొనసాగుతోందని వివరించారు. టెక్నికల్ అంశాలు సిద్దమైన తర్వాత ప్రతినిధులకు నోటీసులు ఇస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారణకు పిలుస్తామని వెల్లడించారు. జూలై 2వ వారం లేదంటే ఆ తర్వాత విచారణకు పిలుస్తామని తెలిపారు. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ప్రభుత్వానికి కాళేశ్వరం అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా తెలుస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఆ ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పెషల్ గా కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇప్పటికే పలుమార్లు సంబంధిత శాఖల అధికారులతో రివ్యూ చేసింది, సమాచారం సేకరించింది. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించిన అంశంలో గతంలో ఈ 10 ఏళ్ల పీరియడ్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉండగా చేసినటువంటి ఒక ప్రతి అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకొని ముందుకు వెళ్లాలని చెప్పింది భావిస్తుంది. దానిలో భాగంగా ఇరిగేషన్ కాళేశ్వరం దాదాపు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మేరకు జస్టిస్ ఘోష్ నేతృత్వంలో ఒక విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ఇప్పటికే చాలా మందికి నోటీసులు ఇచ్చింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. జూలై 30వ తేదీ వరకు తనకు సమయం ఇవ్వాల్సిందిగా కేసీఆర్ ఇచ్చినటువంటి రిప్లైకి 1-2 రోజుల్లో నిర్ణయించిన అవకాశం ఉంటుంది కమిషన్. అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గతంలో తన హయాంలో జరిగినటువంటి ఇష్యూస్ ఇబ్బంది పైన కూడా వివరణ ఇవ్వాల్సిందని చెప్పేసి ఇవాళ మధ్యాహ్నం రోజులు ఇచ్చేందుకు కసరత్తు పూర్తి చేసింది కాళేశ్వరం కమిషన్. జూలై 2వ వారం లేదా తర్వాత ఈ విచారణకు మాజీ మంత్రి హోదాలో అప్పట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును కమిషన్ విచారణ పిలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. అప్డేట్ విచారణ పూర్తయిన తర్వాత ప్రజాప్రతినిధులుగా అప్పట్లో ఈ 10 ఏళ్ల పీరియడ్ లో ఇరిగేషన్ తో పాటుగా ఇతరత్ర శాఖలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్ ని ఆఫీసర్ ని పిలిచి విచారణ చేయాలని చెప్పేసి కూడా కమిషన్ భావిస్తా ఉంది. థాంక్యూ రాజేష్.